పింఛన్లు ఇంకా మార్చిలో వస్తాయి, అప్పుడు పెట్టిస్తాను. తోడుమూరు నియోజకవర్గంలోని కోల్కల్ గ్రామంలో జెడ్పీ హై స్కూల్ నందు చెట్టు విరిగి దాదాపు 7 మంది పిల్లలకి గాయాల పాలైంది. కానీ దాంట్లో ఒక అమ్మాయి శ్రీలేఖ అనే అమ్మాయి పరిణామంతో చనిపోవడం జరిగింది. దాన్ని నేను అసెంబ్లీలో ఉన్నా కూడా కలెక్టర్ గారికి, అలాగే ఎంఈఓ గారికి, సూపరింటెండెంట్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళు బెటర్ ట్రీట్మెంటే ఇచ్చారు. కానీ అమ్మాయి కోలుకోలేక మరణించడం జరిగింది. ఆ యొక్క తల్లిదండ్రులకి ఆర్థిక భరోసాగా ఇచ్చే విధంగా నారా లోకేష్ బాబు గారు ఒక 5 లక్షల రూపాయల చెక్కును పంపించడం జరిగింది. దాన్ని ఇవ్వడానికి ఈరోజు మేము కోల్కల్ గ్రామంలోని వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చి వారిని ఓదార్చి చేయడం జరిగింది. ఈ యొక్క దీనిలో భాగంగా నారా లోకేష్ గారికి మా తరఫున, అలాగే కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంత తక్కువ టైంలోనే నిన్న చనిపోయిన ఈరోజు ఇమ్మీడియట్గా చెక్కులు పంపించి చేయడం కలెక్టర్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇమ్మీడియట్గా సార్ మేము కూడా ఇక్కడ ఉన్నాం సార్ అని చెప్పారు పాపం. అలాగే కలెక్టర్ గారికి నేను చెప్పిన వెంటనే మరుసటి రోజు కలెక్టర్ గారు కూడా పరామర్శించడం జరిగింది ఆ అమ్మాయిని. కానీ ఆ అమ్మాయి చనిపోవడం ఈ యొక్క చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మనం ఈ యొక్క దీనిలో భాగంగా కలెక్టర్ గారు, నారా లోకేష్ గారు వీరికి ఇంటిమేషన్ చేయడం ద్వారా ఒక 5 లక్షల రూపాయలను వారి కుటుంబానికి భరోసాగా ఉంటుందని చెప్పేసి ఇమ్మీడియట్గా వితిన్ చనిపోయిన ఒక 2-3 అవర్స్లో ఇంత సంతోషం అన్నా చెప్పడానికి ఆ కుటుంబం తరఫున, నా తరఫున, నా గ్రామ అంటే కోల్కల్ గ్రామ ప్రజల తరఫున కలెక్టర్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అక్కడే ఉండి కోల్కల్ గ్రామ వాస్తవ్యులు, గ్రామ పెద్దలు అందరూ ఆ అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు చాలామంది అక్కడే ఉన్నారు. అందరూ కూడా తిమ్మప్పన్న అయితేనేమి, అలాగే శేఖర్ అయితేనేమి, అమరన్న అయితేనేమి ప్రతి ఒక్కరు అక్కడే ఉండి వాళ్ళని, ఆ అమ్మాయిని దగ్గరుండి కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. చాలా సంతోషం. కానీ ఇలాంటివి ఇంకా మున్ముందు జరగకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.